బాబు సంఖ్య పెడతావా? రైట్ ఆపరేషన్ చేశారు. బాగానే ఉందా? గ్యాస్ వస్తుందా? గ్యాస్ డబ్బులు పడినా పిల్లలు ఉన్నారా? తల్లికి వందరం పడిందా? చెప్తావు అయిపోయారా? మరి పలకరించడానికి మరి అంతా బాగున్నారా లేదన్నా? బాగున్నారా అంతా? మా ఇంటి మీకు పెన్షన్ వస్తుందా? రేషన్, గ్యాస్ బండ్ డబ్బులు ఒకసారి మిగతా రెండు కూడా పడతాయి. ఒకసారి పడితే చాలు. ఒకసారి వెరిఫై చేయించుకుని చూద్దరు, లింక్ చేయించుకోవాలి. మీ గురించి పోరాటం చేస్తాను. డబ్బులు ఇచ్చే ఆనందం. మరి ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా మరి 31వ డివిజన్లో మరి రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తూ అనేక విషయాల మీద వాళ్ళకి అవగాహన కల్పించడానికి అనేక సమస్యలు వాళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళ చేతే చెప్పించి ఏది జరుగుతుందనేది వాళ్ళు కూడా మరి ప్రజలందరూ కూడా చూడాలన్న ఉద్దేశంతో మరి మహాన్ న్యూస్ వారు చేశారు ఆ ప్రోగ్రామ్ని. డెఫినెట్గా అది అందరూ కూడా రేపు భవిష్యత్తులో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి న్యూస్ ఛానల్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. ప్రజలు కూడా ఏదైతే ప్రజలు ఏం జరుగుతుందనేది, ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల అవగాహన ఉన్నప్పుడే ప్రతి సంక్షేమ కార్యక్రమం అవ్వచ్చు, అభివృద్ధి విషయంలో అవ్వచ్చు, ప్రతి విషయంలో కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటే ఏం జరుగుతుందనేది ఇవాళ సమాజంలో కావాల్సిందే. అది వాళ్ళు తెలుసుకున్నప్పుడే ఏ ఆఫీస్కి వెళ్తే ఏ పని అవుద్ది, ఏ విధంగా అధికారులతో మనం మాట్లాడచ్చు అనేది వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా అవగాహనతో మరి ఏదైతే ఈ కార్యక్రమం తొలి అడుగు కార్యక్రమం మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజల మధ్యకి వెళ్తే మనకు సమస్యలు తెలుస్తాయని ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పారో దాంట్లో అనేక సమస్యలు కూడా మనకు తెలియడం జరుగుతుంది. భవిష్యత్తులో ఆ సమస్యలు తీర్చడానికి ఒక అవకాశం, ఒక వేదిక ద్వారా మాకు అందరికీ కూడా తెలిసినందుకు మేము కూడా ఆనందపడుతున్నాం. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహకారంతోనే ఏదైనా రాష్ట్ర అభివృద్ధి కానీ మన నియోజక అభివృద్ధి కానీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి సహకారంతోనే ఏదైనా జరుగుద్ది. కాబట్టి ఏ విషయంలో అయినా సరే వాళ్ళు కూడా ప్రతిదీ కూడా మీడియా ద్వారా అవ్వచ్చు, వాళ్ళు వచ్చి చెప్పినా సరే, వాళ్ళు సోషల్ మీడియా ద్వారా చెప్పినా సరే ప్రతి ఒక్కరి సమస్య కూడా తీర్చబడే విధంగా పరిపాలన కొనసాగుద్దని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.